యాక్చువల్‌గా విల్లాస్‌కి సంబంధించి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తారు? అంటే చాలా మంది లో కాస్ట్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. తర్వాత ప్రాబ్లమ్ అవుతుంది అంటున్నారు కదా! మీరెలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు? నేను ఐ కెనాట్ కంపేర్ హియర్ లో కాస్ట్ అండ్ హై కాస్ట్ అనేది చెప్పకుండా, హ్మ్. మనం ఏ ప్రాజెక్ట్‌లో 99,00,000లో ఏమి ఇస్తున్నాము, మనం ట్రిప్లెక్స్ విల్లాలో ఏమి ఇస్తున్నాం అనేది స్పెసిఫికేషన్ ఆల్రెడీ మనం టైప్ చేసి, ప్రింట్ చేసి పెడతాం ఆఫీస్‌లో. ఓకే. కస్టమర్ వచ్చిన తర్వాత ప్రతీది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. మనం వాడే స్టీల్ ఏంటి, సిమెంట్ ఏంటి, డోర్స్ ఏంటి, వుడ్ ఏంటి, ఎవ్రీథింగ్. ఫినిషెస్ ఏం వాడుతున్నాము, దాని కాస్ట్ ఎంత, ఎక్స్‌క్లూషన్స్ ఎంత, ఇంక్లూషన్స్ ఏంటి, హ్మ్. మనం కిచెన్ క్యాబినెట్స్ ఇస్తున్నామా, ఇవ్వట్లేదా, లిఫ్ట్ ఇస్తున్నామా, ప్రతీది కేటగరికల్లీ రిటర్న్ పేపర్ మీద ఉంటుంది. సో దట్ విల్ బి ఎక్స్‌ప్లెయిన్, మన కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ముందుకెళ్తాం. ఓకే. అంటే ఏదో 99,00,000 అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా గ్రాబ్ చేసి, అటెన్షన్ గ్రాబ్ చేసి కన్‌ఫ్యూజ్ చేయకుండా, రండి 99,00,000లో ఏమొస్తుంది? ఏం మిస్ అవుతున్నాయి? మీ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? హ్మ్. ఇంకేమైనా యాడ్ చేయాలా? హ్మ్. సో అవన్నీ మనం క్లారిటీగా పేపర్ మీదే ఇస్తున్నాం. ఎవ్రీథింగ్ రిటెన్ ఆన్ పేపర్. ఓకే. అంత డిస్కస్ చేసిన తర్వాతనే ముందుకెళ్తామనమాట. ఓకే. సో ఓ మా ఎయిమ్ ఏంటంటే, వి హావ్ టు ఫుల్‌ఫిల్ డ్రీమ్ ఆఫ్ ద కస్టమర్. హ్మ్. కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు? కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు మేము 99లో ఏదైతే పెట్టామో దాంట్లో ఇంకొక ఆప్షన్ కూడా పెట్టాం. హ్మ్. కొంతమంది నియర్ ఫ్యూచర్‌లో వితిన్ 2 ఆర్ 3 ఇయర్స్‌లో కన్‌స్ట్రక్షన్ చేసుకునే కెపాసిటీకి వచ్చేటోళ్ళు గనుక ఉంటే ప్లాట్ బుక్ చేసుకో